హాయ్ అండి. నేను మీ సీత. దేవీ నవరాత్రుల్లో రెండవ రోజు కదండీ ఈ రోజున. ఈరోజు రెండవ రోజు అమ్మవారి అలంకరణ. అంటే విదియ రోజున అమ్మవారి అలంకరణ శ్రీ గాయత్రీ దేవిగా అమ్మ మనందరికీ దర్శనమిస్తుందండి. ఈ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పులిహోర అండి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పులిహోరాన్ని తయారు చేసి అమ్మవారి ఆశీస్సుల్ని అనుగ్రహాన్ని పొందుదామండి. ఆ పులిహోరని అయితే చాలా సింపుల్గా ఏ విధంగా చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి వీడియోలో. ఇలా అయితే చేసుకోవాలండి. ఇలా ముందుగా అయితే ఒక బౌల్ని అయితే తీసుకున్నానండి. ఇలా బౌల్ తీసుకుని అందులో కొద్దిగా చింతపండుని అయితే వేసుకున్నానండి. ఇలా చింతపండు వేసేసుకుని వేడి వాటర్ అయితే వేసుకుంటున్నానండి. వేడి నీళ్ళు వేసుకుంటున్నాను. ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల చింతపండు గుజ్జు అనేది తొందరగా నానుతుందండి. ఇలా పక్కన పెట్టేసుకుందామండి దీన్ని ఉదయాన్నే. లేదు ఉదయాన్నే మనకు హడావుడైపోద్ది అనుకుంటే నైటే మనం చింతపండు గుజ్జును తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. అలాగైనా పర్వాలేదు. లేదంటే ఉదయాన్నే ఇలా ఏడు వాటర్లో వేసుకుని తీసుకోండి. ఇలా ఒక కుక్కర్ని తీసుకుని ఆ కుక్కర్లోకి అయితే ఒక బౌల్తో అయితే నేను బియ్యాన్ని తీసుకున్నానండి. బౌల్ కొలత వచ్చేసి 125 గ్రాములండి. అంటే ఒక పావు కేజీ రైస్ని తీసుకున్నానండి. ఇలా తీసుకుని అందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకున్నానండి. కడిగేసుకుని అందులోని కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోవాలండి. నేను 2 కప్పులకి కొద్దిగా వాటర్ తగ్గించి వేసుకున్నానండి. వేసుకుని అందులోనే కొద్దిగా సాల్టు, అలాగే ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేయడం వల్ల రైస్ పొడిపొడిలాడుతూ వస్తుందండి. అలా కుక్కర్ మూత పెట్టేసుకుని సిమ్లో పెట్టుకుని 2 విజిల్స్ వేయించుకోండి. హై ఫ్లేమ్లో కాకుండా ఎక్కువ మంట మీద కాకుండా సిమ్లో పెట్టుకుని 2 విజిల్ వేయించుకోండి. అలాగే ఇప్పుడు జాలి గిన్నె తీసుకుని కింద అయితే కడాయిని పెట్టేసుకున్నానండి. ఇలా జాలి గిన్నె తీసుకుని ఇలా జాలి గిన్నెలో చింతపండు గుజ్జును వేసేసుకుని గరిటెతో ఇలా మెదిపేస్తే మొత్తం గుజ్జు అన్నది గిన్నెలోకి అయితే దిగిపోద్దండి. ఇలా దిగిపోద్దండి గుజ్జు అన్నది. మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే తీసేసుకోవాలండి. చింతపండు గుజ్జునంతా కూడా తీసేసుకొని నేనైతే బౌల్లోకి తీసేసుకున్నాను కదండి. ఇలా ఇందులోనే కొద్దిగా సాల్ట్ని వేసుకుంటున్నానండి. స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. సాల్ట్ని వేసుకున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా చిన్న బెల్లం ముక్క కూడా వేసుకున్నానండి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకుని మూత పెట్టేసుకుని కొద్దిగా గ్యాప్ ఉంటించుకుని ఆయిల్ అంతా పైకొచ్చి దగ్గర పడేదాకా అయితే ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకోండి. ఇలా మొత్తం అంతా కాకుండా కొద్దిగా గ్యాప్ ఉంచి పెట్టుకోండి. మూత పెట్టకపోతే స్టవ్ అంతా కూడా ఈ చింతపండు తొరకలన్నవి పడిపోయి స్టవ్ పాడైపోద్దండి. ఇలా అయితే దగ్గర పడిపోయింది కదండి. దాన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుని చూసుకుని ఒకసారి గరిటెతో మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకుందామండి రైస్ని. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోకి అయితే వేసేసుకుందామండి. ఈలోగా తాలింపు పెట్టుకునేలోగా కొద్దిగా రైస్ చల్లారుతుంది కదండి. ఇలా ఇలా చల్లారబెట్టి ఇలా అయితే ఒక ప్లేట్లో వేసేసుకున్నానండి. చూసారు కదండి రైస్ పొడిలాడుతూ వచ్చిందండి. నేను ఒక పావు కేజీ రైస్ మాత్రమే వండానండి మా అమ్మవారికి పెట్టడానికి. ఇలా పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయిని పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఒక 2 టేబుల్ స్పూన్లు పల్లీలను వేసుకుని వేయించుకుంటున్నానండి. అలాగే ఒక స్పూను పచ్చిశనగపప్పు, ఒక స్పూను మినపప్పు కూడా వేసేసుకుని బాగా వేయించేసుకుంటున్నానండి. ఇలా వేయించేసుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చిని అయితే 4 పచ్చిమిర్చిని ఇలా పొడవు సీరికల కింద అయితే కట్ చేశానండి. ఆ పచ్చిమిర్చిని కూడా వేసేసుకుందామండి. 1 ఇంచు అల్లం ముక్కను కూడా తీసుకుని ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. అవి కూడా ఇందులో వేసేసుకుని బాగా వేయించేసుకుందామండి. పచ్చిమిర్చి అల్లం ముక్కలు కూడా బాగా వేగిపోయేదాకా వేయించుకుందామండి. అలాగే ఇందులో అయితే ఒక ఎండుమిర్చిని అయితే 3 ఎండుమిర్చిని ఇలా తుంచుకుని వేసుకున్నానండి. అలాగే కొద్దిగా జీడిపప్పును కూడా వేసుకున్నానండి. అవి కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుందామండి.
మొత్తం అంతా కూడా కలిపేసుకుందామండి బాగా వేగేదాకా. ఇప్పుడు ఇందులో 2 రబ్బల కరివేపాకును కూడా వేసుకుంటున్నానండి. ఇలా కరివేపాకును కూడా బాగా కలిపేసుకుందామండి. వేయించేసుకుందాం మొత్తం అంతా కూడా. ఇలా వేగిన దాంట్లో అయితే స్టవ్ కట్టేసుకున్న తర్వాత కొద్దిగా సాల్టు, అలాగే కొంచెం చిటికెడు పసుపు, అలాగే ఒక అర టీ స్పూన్ ఇంగువను కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందామండి. ఇలా ఇంగువ వేయడం వల్ల మనకు గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ అయితే వస్తదండి. చాలా బావుంటదండి ఈ పులిహోర అయితేని. ఇప్పుడు ఈ తాలింపంతా కూడా స్టవ్ కట్టేసుకొని తాలింపంతా కూడా ఈ రైస్‌లో అయితే కలిపేసుకుందామండి. మొత్తం రైస్‌కంతా పట్టించేసుకుందాము. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్నాక చింతపండు గుజ్జునైతే మనకి ఎంత పడద్దో అంతైతే వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని ఎక్కువున్న చింతపండు గుజ్జునైతే ఏదో ఏదో సీసాలో వేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడైతే పులిహోర అయితే కలుపుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకున్నానండి. చూసారు కదండీ! పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దేవుడికి పెట్టే బౌల్ తీసుకొని అమ్మవారికి పెట్టే బౌల్ తీసుకొని ఆ బౌల్‌లో అయితే వేసేసుకుంటున్నానండి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కూడా ఈ విధంగా వేసేసుకుంటున్నానండి. పులిహోర అయితే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. అలాగే ప్రసాద్ పులిహోర చాలా టేస్టీగా కూడా ఉంటదండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పులిహోర అయితే రెడీ అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టి అమ్మవారి అనుగ్రహాన్ని, ఆశీస్సుల్ని పొందుదామండి. అలాగే నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ ప్రసాద పులిహోర ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.